Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఆల్రెడీ ఎందుకు నేను మార్నింగ్ అంటే మాకు ఒక ఇంటరాక్షన్ జరిగిందనమాట మార్నింగ్. సో అందులో యాజ్ కొంతమంది చెప్పినట్టుగా మిమ్మల్ని ఇప్పుడున్న ట్రెండ్కి ఇప్పుడున్న వాళ్ళకి మీరు ఒక కీరవాణి గారు అని చెప్పి పోల్చడం జరిగింది. అయ్యో, కీరవాణి సార్ ఇస్ అ లెజెండ్. నేను అసలు ఐఎమ్ నోవేర్ క్లోజ్ టు సార్. కీరవాణి సార్ అనేది ఒక తాజ్ మహల్ అయితే బయట కొట్టులో ఉండే ఒక తాజ్ మహల్ బొమ్మ నేను. అయ్యో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ వన్ డే సార్. మీరు మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా కలిసి ఏమైనా వర్క్ చేస్తారని చెప్పి మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేనైతే చాలా బాగా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బ్యాక్ టు బ్యాక్ ఒక 4 to 5 ప్రాజెక్ట్ సైన్ చేశారంట. ఏంటి ఇది జరుగుతున్నాయి? వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. చాలా 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 భగవత్ కృపలా భావిస్తున్నాను అది లిటరల్లీ. లైక్ యూ కెన్ మెన్షన్ దట్ నేమ్స్ చెప్పండి సార్. విచిత్రంగా ఎట్లా ఉందంటే ఫ్లో నాకు ఇది నేను ఈ సందర్భంగా ప్రేక్షకులకు కూడా చెప్దాం అనుకున్నా. విచిత్రంగా నాకు జరిగింది ఏంటంటే లైఫ్లో యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ మేనిఫెస్టెడ్ బై నేచర్ అన్నట్టుగా చూస్తే కనుక నేను హనుమాన్ తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఇందాక మీకు చెప్పిన అలాంటి ఒక చిన్న డిప్రెషన్లో నేను హిమాలయాకి వెళ్ళిపోయా. జెన్యున్గా దానికి ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా దానికి లైఫ్ దాంట్లో పోర్ చేసిన తర్వాత అది షేర్ చేయబడుతుంది అంటే కనుక వాడికి కోపం ఉంటుంది. ఆ కోపం మాటల్లో చెప్పలేనంత ఉంటుంది. నేను ఇక్కడ ఉంటే అనవసరంగా కోపాన్ని ఎక్కడ వ్యక్తపరుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను నేను దూరంగా. ఏం పర్లేదు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కదా, చాలే మనం మళ్ళీ కొట్టి చూపిద్దాం అన్న కాన్ఫిడెన్స్లో నేపాల్ వెళ్ళిపోయి, నేపాల్లో హైయెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని క్యాలించోక్, తర్వాత ఇంకా ప్లేసెస్ ఏమున్నాయని పొఖారా, అన్నపూర్ణ రేంజెస్ ఇవన్నీ తిరిగేస్తున్నాను నేను. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ తిడుతున్నారు, నువ్వు ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేకపోతే అలాగే ఎంత సక్సెస్ కొట్టి అని. నాకేమో నేను వేరే ఫైర్లో ఉన్నాను, కోపంలో షేర్ అవుతుంది అన్నెసెసరీ లాగా మీడియాలో. సో నేను విచిత్రంగా అవన్నీ తిరిగేటప్పుడు గుప్తేశ్వర్ మహాదేవ్ అనే టెంపుల్ ఉంటుంది మీకు పొఖరాలో. అక్కడికి వెళ్ళి నేను కోరుకున్నా, ఈసారి ఇలా షేరింగ్ ఉండకూడదు, నేమ్ షేరింగ్ ఉండకూడదు, నేను చేసిన పనికి జెన్యున్గా నాకు క్రెడిట్ రావాలి, దానికి ఒక ఫిలిం కావాలి, నాకు నువ్వేం చేస్తావు తెలియదు అని దండం పెట్టుకున్నాను. నేను వచ్చిన 20 daysకి ఇక్కడి నుంచి కాల్ వచ్చింది, తేజ గారు పిలిచారు. వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాం, అంతా చూసాం. నేను ఎక్కడెక్కడ తిరిగి వచ్చానో అక్కడెక్కడ షూట్ అండ్ విజువల్ టేబుల్ మీద ఉంది అక్కడ. ఇప్పుడు మీకు మిరాయిలో చూసుకుంటే కనుక క్యాలించోక్లో షూట్ చేసుకొచ్చారు వీళ్ళు. క్యాలించోక్ శ్రేయ గారిని తీసుకెళ్లి షూట్ చేసుకొచ్చారు. ఒకరా అన్నపూర్ణ రేంజెస్ వెళ్ళారు. నేను ఎక్కడెక్కడ తిరిగి నేను ఎక్కడెక్కడే దండం పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత నా ఎదురు కూడా అదే ఫిలిం ఉంది. నేను అక్కడ షాక్ లోకి వెళ్ళాను, లైక్ ఏంటిది అంటే అని. తర్వాత నేను చంద్రబోస్ గారిని కలిసినప్పుడు చంద్రబోస్ గారు మాట అన్నారు, ఆయనకి రుద్రమగధ థీమ్ వినిపించినప్పుడు, ఈ మిరాయి అనే సినిమా నీకోసమే ఇది పురుడు పోసుకుంటుంది, చంద్రబోస్ గారు రాసి పెట్టుకో, దీంతో నువ్వు చరిత్ర సృష్టిస్తావు అంటే కనుక నాకు ఆ రోజు నేను అదో ఆశీర్వచనంలో ఫీల్ అయ్యాను తప్పితే ఎండ్ ఆఫ్ ద డే అది ఎంత పెద్ద వారమై నిలుస్తుందని నేను కలగనలేదు ఆ రోజు. కానీ నాకు ఒక చిన్న జల్లం అనిపించేది ఏంటంటే, నేను ఎక్కడెక్కడ తిరిగాను భగవంతుడు దండం పెట్టుకుంటే అక్కడెక్కడే షూట్ చేయబడ్డ ఫిల్మ్ నా ఎదురుకుండా రావటం అనేది ఒక ఇది. దీని కంటిన్యూటీగా నాకు ఇది జరిగేటప్పుడే నాకు విశ్వసార్ వచ్చి నాకు పినాకా అనే సినిమా చేయాలి నువ్వు అంటే నేను షాక్ అయ్యాను. ఇందులో రాముడు పట్టుకున్న ధనుసు ఏదైతే ఉందో అది పినాకా అంటారు దాన్ని, రాముడు ధనుస్సుని. దాని కంటిన్యూటీగా నాకు ఇప్పుడు మిరాయి కంటిన్యూటీగా పినాకా సినిమా వచ్చింది. పూర్వజన్మ సుకృతం ఉండాలి, అది వచ్చింది పినాకా. దాని తర్వాత రణమండలాన్ని ఒకటి చేస్తూ, దాని తర్వాత కాలచక్ర అని ఒకటి చేస్తున్న, ఒక ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ కాలచక్ర అనేది కూడా. రణమండల అనేది యూ కాంట్ ఈవెన్ ఇమేజిన్, లైక్ అది రణమండల వచ్చి ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ని మీరు చూస్తున్నట్టుగా ఉంటుంది. దాని స్టేజ్ కానీ, దాంట్లో ఉన్న లేయర్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ ఎక్స్ట్రాడినరీ అసలు. అది స్టార్ట్ అవటమే మీకు వేరే కంట్రీలో స్టార్ట్ అవుతుంది అసలు. అంటే నేను ఇప్పుడు రీల్ చేయలేను కానీ అసలు రణమండల ఇస్ కంప్లీట్లీ వేరే లెవెల్ సినిమా. మళ్ళా ఇప్పుడు మిరాయికి వచ్చినంత క్రేజ్ నేను చెప్తున్న మూడు లెవెల్. పినాకాలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అది రివీల్ అయినప్పుడు ఇండియా మొత్తం షివర్ అవుతుంది అన్నమాట. కాలచక్ర వచ్చి అది చాలా పెద్ద లేయర్డ్ ఫిలిం అది. అండ్ ఇంకో దానికి పేరు పెట్టాలండి, జాంబరీ 2 ఒకటి. అతి అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది, నా దగ్గర పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి వినడానికి కొంచెం అలా అనిపిస్తుందేమో. కానీ నేను పనిచేసిన సినిమాలు ఇంతకు ముందుకి వాటికి నేను మ్యూజిక్ ఇచ్చినప్పుడు చాలా మంది ఏమన్నారంటే, ఈ సినిమాకి నువ్వు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చావు అంటున్నప్పుడు నేను అనుకున్నాను, నా మ్యూజిక్ తగ్గ విజువల్ దొరికితే బాగుండని భగవంతుడు దండ పెట్టుకున్నాను. ఇప్పుడు అలాంటి ఫిలిం మనకి దొరికినప్పుడు మనకి ఇంకా ఎలా ఉంటుంది,
నేను మ్యూజిక్ ప్రెజెంట్ చేయడానికి స్కోప్ స్పాన్ ఉన్న ఫిలిం మన కంటి ముందు ఉన్నప్పుడు అది నాకు హనుమాన్ కనిపించింది. నేను అప్పుడు అందుకే చెప్పాను ఆయనకి అది ఈ జోనర్ లో ట్రీట్ చేయొద్దండి, మనం చిన్నపిల్లల జోనర్ అస్సలు టచ్ చేయొద్దు, దీన్ని ఎపిక్ లా ట్రీట్ చేద్దాం అని చెప్పేసి పిక్ వెళ్ళిపోయి వర్కౌట్ అయ్యింది. అసలు ఇప్పుడు కూడా నా కంటి ముందు నాకు ఆ విజువల్ అంత గ్రాండ్ గా ఉన్నప్పుడు నేను ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ ఆ ఎలిమెంట్ డెలివర్ చేయడానికి, ఆ సౌండ్ డెలివర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నాకు ఎప్పటి నుంచో ఉన్న ఆకలి కదా, కంటి ముందు విజువల్ ఉన్నప్పుడు నాకు అది ఇంకా ఏదో చేసేయాలి అన్న ఇది ఉంటుంది నాకు. ఆ ఫోర్స్ లో అవతల వాళ్ళకి టైం లిమిట్స్ దృష్టిలో పెట్టుకునే వాళ్ళు నాకు లాస్ట్ మూమెంట్ దగ్గర ఛాన్స్ ఇస్తారు, లాస్ట్ మూమెంట్ లో నా దగ్గర నుంచి లాగేసుకుంటారు. హనుమాన్ చూసిన తర్వాత అది వన్ టైం వండర్ అని చాలా మంది అన్నారు. తర్వాత అన్ని ముగ్గురు వల్ల అయింది అన్నట్టుగా అన్నారు. కాదు అన్నట్టుగా ప్రూవ్ చేయడానికి చేశా. ఈ మార్క్ అని లైక్ నా కోరిక ఏంటంటే గౌరవ అని పేరు చెప్తే ఆ సౌండ్ వినడానికి థియేటర్కి రాపించగలిగితే చాలు నాకు. వీళ్ళందరూ సపోర్ట్ లేనిదే ఆ వైబ్రేషన్ ని నేను క్రియేట్ చేయలేను. వీళ్ళందరికీ కూడా నా టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను ఈ సందర్భంగా. నేను వేణు ఉడుగుల. హాయ్, దిస్ ఇస్ స్పార్క్ విక్రాంత్. కంగ్రాచులేషన్స్ Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.